2 రకాల స్కీమ్. ఒకటేంటంటే, ఒక లెవెల్ వరకు నువ్వు ఇన్సూరెన్స్ పే చేయి గవర్నమెంట్. ఓకే. సపోజ్ 1,00,000, 2,00,000 వరకు. ప్రతి ఒక్కరికి ఎదురు ఇన్సూరెన్స్ చేయి, లేదు ఇదే పద్ధతిలో నువ్వు చేయి. దానికన్నా ఎక్కువ కావాలి, నేను పోయి కార్పొరేట్ హాస్పిటల్లోనే చేయించుకోవాలనుకున్న వాళ్ళని కూడా ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పి. అప్పుడు ఆ 2 ఇన్సూరెన్సులు తీసుకుంటే గవర్నమెంట్ మీద ఈ బర్డన్ తగ్గిపోద్ది. ఓకే. ఇప్పుడు ఏంటి 95% ఆఫ్ ద పీపుల్కి అందరికీ హెల్త్ వీళ్ళే ఇస్తున్నారు. అవును, ఇస్తున్నారు. రేపు ఒక లిమిట్ చేయి. నువ్వు 1,00,000 వరకే ఇళ్ళు, దాన్ని దాటి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఇన్సూరెన్స్ కట్టుకో. ఇదంతా కూడా జనరల్ వార్డుకి. నువ్వు సింగిల్ రూమ్ కావాలి, నీకు స్పెషల్ రూమ్ కావాలంటే నువ్వు ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ నువ్వు పే చేసుకో. ఓకే. అలా స్లోగా బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటే గవర్నమెంట్ మీద బర్డన్ పడకుండా పోతుంది. మరీ అసలు ఇది కూడా లేదు అనుకున్న వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అక్కడ ఉంది, ఎలాగో ట్రీట్మెంట్ మంచిగానే చేస్తారు, చేస్తున్నారు. కానీ ఆక్యుపెన్సీ లేదు, దానిపైన ఎందుకు ఆ విశ్వసనీయత కనిపించడం లేదు. విశ్వసనీయత కాదు, ఇక్కడ ఫ్రీగా వస్తున్నప్పుడు నీకు ఆరోగ్యశ్రీలో నేను డబ్బులు కట్టడంలే. అవును, నేను 5 స్టార్ హోటల్లో ఉంటున్నా. అదే అక్కడికి పోయినా నేను డబ్బులు కట్టనక్కర్లే. అలాంటప్పుడు నేను ఎందుకు పోవాలి అక్కడికి? అవును. ఈ డిఫరెన్షియల్ థింగ్ అనేది మనం ఎప్పుడైతే పట్టుకొని వస్తే రియల్గా పూర్గా ఉన్న వాళ్ళంతా కూడా ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. ఇంకా కొంచెం బెటర్ ఉన్న వాళ్ళు వచ్చి చిన్న చిన్న జబ్బులకన్నీ కార్పొరేట్ హాస్పిటల్కి వస్తారు. ఎఫర్డబుల్ చేయగలిగిన వాళ్ళు అందరూ ఈ గవర్నమెంట్ ఇచ్చే బేసిక్ దానికన్నా నాకు ఎక్కువ కావాలి, నేను సింగిల్ రూమ్లో తీసుకోవాలి, ట్విన్ షేరింగ్లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు పర్సనల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటారు. ఓకే. పర్సనల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే అప్పుడు గవర్నమెంట్ మీద బర్డన్ చాలా తగ్గిపోద్ది.